హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ అమెరికా గౌను ఆఖరి భాగం. వల్లివేటి నాగచంద్రావతి గారు రచించిన కథ ఇది. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. అమెరికా నుంచి రమణి పంపిన గౌను సంజుకి సరిపోలేదు. అత్త కోడళ్ళు ఇద్దరూ కలిసి ఆ గౌనుని వేరెవరికైనా అమ్మేద్దాం అనుకున్నారు. తర్వాత ఏమైందో కథలో చూద్దాం. కోడలి స్నేహితురాలు వాళ్ళ పాప కోసం ఆ గౌను చూడటానికి వచ్చింది. అమెరికాలో అయితే సరేననుకోండి, ఇలా ఒళ్ళు కనపడేలాగా ఉంటే ఎబ్బెట్టుగా ఉంటుందేమో ఆంటీ. అందులోనూ మా వారికి అలాంటి పట్టింపులు ఎక్కువ. అయినా అడిగి చూస్తాలండి. ఆ చూస్తాలండి అన్న మాటలు వద్దులేండి అన్న ధ్వని వినిపించటం లేదు. హతోస్మి. ఈ బేరమో కొండెక్కినట్టేనన్నమాట. ఇక మా వాళ్ళ మొహాలు చూడలేక అలా తిరిగొద్దామని రోడ్డెక్కాను. ఆ తర్వాత వెనకింటి మేడ మీద మార్వాడి చాచి అనుపమాదేవి, చివరింటి తమిళమామి శకుంతల, ఎదురింటి వాళ్ళమ్మ సత్యావతి, ఇట్లా 3-4 అమెరికా గౌనును చూడటానికి వచ్చారు. గౌన్ అయితే భేషుగ్గా ఉందన్నారు. కాకుంటే కొందరికి దాని వెళ్ళ నచ్చలేదు. కొందరికి దాని సైజు వాళ్ళ పిల్లలకి సరిపోవడలేదు. దానదీనా గౌను చెల్లుబాటు అవ్వలేదు. సరే, ఆఖరికి చుట్టాల్లో ఎవరి పిల్లలకైనా కానుకగా ఇచ్చేయమన్న మా అమ్మాయి సలహానే పాటించక తప్పని పరిస్థితి వచ్చేసింది అత్తాకోడళ్ళకి. అప్పుడే వచ్చింది తంట. ఆ రోజు రాత్రి నా పక్క దులిపేస్తూ ఏదో సణుగుతోంది వర్ధని. అనేదేదో వినపడేలాగా అనరాదు అన్నాను. అమెరికా గౌను వాళ్ళ చెల్లెల కూతురికి పంపిస్తుందట మీ కోడలు. అది కాపురానికి వచ్చి 10 ఏళ్ళయిందా? మనం నెత్తిన పెట్టుకునేగా చూస్తున్నాం. అయినా ఆపేక్ష అంతా అటువైపే. ఆ చెల్లెలకి ఏం తక్కువ చెప్పండి? కోటీశ్వర్లు. ఈ గౌనే కావాలా వాళ్ళకి? సరే, అదంతా పక్కన పెట్టండి. నా కూతురు పంపిన వస్తువు మీద ఈవిడికేంటి పెత్తనం? సౌండ్ అంతగా లేదు కానీ మాటలకు మాత్రం కారం అద్దినట్టే అనిపించింది నాకు. వర్ధనికి కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉండటమే మంచిదని నా అనుభవం. నేను మౌనం పాటించాను. తెల్లారింది. ఇంట్లో ఏదో అనీజినెస్. నవ్వుకుంటూ కబుర్లాడుకుంటూ పనులు చేసుకునే అత్తాకోడళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండి పిల్లల్ని కసురుకోవటం, కాఫీలు టిఫిన్లు ఆలస్యం చేయటం, పిలిస్తే కరిచినట్లు జవాబు ఇవ్వటం. అబ్బా, ఇంట్లో ఉండటం ముళ్ళ మీద ఉన్నట్టే ఉంది. సమయానికి వర్ధని కూరలు లేవనటంతో బ్రతుకు జీవుడా అంటూ చేతి సంచి పట్టుకుని మార్కెట్కి బయలుదేరాను. నేను వెళ్తూ ఉంటే హరి గేటు వేయటానికి వచ్చినట్టు వచ్చి, ఏ నాన్న, ఇంట్లో కోల్డ్ వార్ ఏదో మొదలైనట్లుంది అన్నాడు గుసగుసగా. ఏంటి అన్నాను ఏమీ తెలియనట్లు నొసలు చిట్లించి. అమ్మ ఆ అమెరికా గౌను వాళ్ళ అక్క మనవరాలకి ఇస్తానందిట. పంతానికి కాకపోతే నా కూతురికి ఇచ్చిన గౌను మీద ఆవిడికి ఏంటి హక్కు అని ఎన్నడూ లేంది అమ్మ మీద రాత్రి నుంచి తెగ చిటపటలాడిపోతోంది సుజాత అని చెప్పాడు హరి. నేను కూడా వాళ్ళ అమ్మ తరపు వాదన వినిపించాను. పట్టమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. ఏం చేద్దాం మనం ఇప్పుడు? బేలమొహం పెట్టాడు హరి. నాకు చాలా దిగులు అనిపించింది. బయట పనుల్లో మాకెన్ని టెన్షన్లు చికాకులు ఉన్నా ఇంటికొచ్చేసరికి అవన్నీ మరుగున పడి తేలిగ్గా అనిపించడానికి కారణం ఈ ఇంటి లక్ష్మీ సరస్వతులిద్దరూ అన్యోన్యంగా కలిసిపోయి గృహ వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచటం వల్లనే అని మా ఇద్దరికీ బాగా తెలుసు. అది ఇప్పుడు చెడుతోందా? రాత్రి భోజనాల దగ్గర హరి భార్యకు తల్లికి సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. అమ్మా, మీ ఇద్దరూ ఇలా ఉలుకు పలుకు లేకుండా బొమ్మల్లా తిరుగుతుంటే మాకు ఇల్లు నరకంలా ఉంది. ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఆ దిక్కుమాలిన గౌను గురించేగా గొడవంతా. అదే ఎవరికో ఇస్తానని నువ్వు పట్టువద్దు సుజాత. దాన్ని మీ వాళ్ళకి పంపే పని నువ్వు మానుకో. ఆ గౌనును పక్కకు పెట్టేయండి ప్రస్తుతానికి. దాన్ని ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం, సరేనా? కాదు కూడదు మా మాటే నెగ్గాలని ఇంకా పట్టుదల పట్టారా? మీ మూతి ముడుపులు తగ్గేదాకా నేను ఇంట్లో అడుగుపెట్టను, మీ ఇష్టం అంటూ కొంత కన్విన్స్ చేశాడు, కొంత బెదిరించాడు. మరీ అంత మూర్ఖులు కారు మా శ్రీమతులు. త్వరగానే సమాధాన పడిపోయి రాజీ ఒప్పందం మీద చూపుల సంతకాలు చేసేశారు. మర్నాటికి వాతావరణంలో ముసురు తగ్గింది, తెరిపి వచ్చింది. అత్తగారి కాఫీ కలిపి అభిమానంగా అందించింది కోడలు. కోడలి తలకి నూనె పట్టిస్తూ కబుర్లు చెప్పింది అత్తగారు. పరిస్థితి యథాస్థితికి వచ్చినందుకు తేలికగా ఊపిరి పీల్చుకున్నాం మేము. కానీ ఈ ప్రశాంతత శాశ్వతమని ఏంటి హామీ? ఆ ముసలం ఇంట్లో ఉన్నంత కాలం వీళ్ళ బుర్రల్లో మళ్ళీ ఏ పురుగు తొలిచి కలకలం రేపుతుందో అన్న భయం వదలటం లేదురా అబ్బాయి అన్నాను హరితో.
అవునన్నాడు హరి. ఆ రోజు వరండాలో కూర్చుని అరటిపువ్వు ఒలుస్తూ తీరిగ్గా కబుర్లు చెప్తోంది వర్ధని. నేను నా శేషతల్పం అదే పడకుర్చీలో వాలి వింటున్నట్లు నటిస్తున్నాను. పెద్దమ్మగారు తలెత్తామిద్దరము. మా పని మనిషి మంగ, దానికి చీర కుచ్చిళ్ళు పట్టుకుని వేళ్లాడుతూ దాని కూతురు కనక. ఏమే పొద్దున పని ఎగ్గొట్టావు? ఉరిమింది వర్ధని. 2-3 పని మనుషుల్ని మార్చి మరి తన ఎర్రని చూపుగా అదిరే మేధకురాల్ని పనికి కుదుర్చుకుందులేండి మా ఆవిడ. కొత్త గౌను తల్లో పూలు పెట్టుకుని తెగ సిగ్గుపడిపోతూ వెనక్కి జరిగిపోతున్న కనకని దండం పెట్టవే అంటూ ముందుకు నెట్టి, ఇవాళ దీని పుట్టినరోజమ్మా, పూర్ణాలు వండమని ఏక గుణుపు. అవి కాసిన గారెలు వండేటప్పటికి వేళ మిగల్లేదమ్మా నమ్రతగా చెప్పింది మంగ. వంగిన కనక ముందున్న తన కాళ్ళని గబుక్కున వెనక్కి లాక్కుంటూ 4 కాలాల పాటు చల్లగా ఉండు అని అర్జెంటుగా దీవించేసి, సరిసర్లే పద, బోల్డ్ అన్ని గిన్నెలు మూలుగుతున్నాయి పెరట్లో నడు తొందర పట్టేసింది వర్ధని. వెళుతున్నాలే గానమ్మా నంగిగా నానుస్తూ అక్కడే నిలబడిపోయింది మంగ. ఏంటే దేనికో టెండరు వేస్తోందని అర్థమైనట్టుంది మా ఆవిడికి. విసుగ్గా మొహం పెట్టింది. సినిమాకి వెళ్దామని గోల్ చేస్తూ ఉంది. ఒక 100 రూపాయలు ఇవ్వండమ్మా, జీతంలో పట్టుకుందరు కానీ. ఈ నెల జీతం ఎప్పుడో వాడేసుకున్నావు కదే. మళ్ళీ వర్ధని ఇంకా ఏదో అంటూనే ఉంది. నేను ఇస్తాలే అని మాట ఇచ్చేశాను. నేను పరుసు కోసం లోపలికి వచ్చినప్పుడు విన్నాను మా ఆవిడ కోడలతో అంటోంది. కనక పుట్టినరోజుట, దానికి ఏమైనా ఇవ్వాలిగా. మనకి పనికిరానివి ఏమన్నా ఉన్నాయేమో చూడు, పక్కకు పడేసిన బొమ్మో దెమ్మో. చూస్తాలేండి, కారు బొమ్మ ఒకటి ఉండాలి. రంగు మాయలేదు కానీ వెనక చక్రం కాస్త విరిగింది. పర్లేదు కనపడతలేండి, అట్టపెట్టిలో పెట్టి ఇచ్చేస్తాను విశాల హృదయంతో చెప్తోంది కోడలు. మొన్న మా పెద్దగా బావగారు తెచ్చారే అక్బరీలు, అలాగే ఉన్నాయి. అవి పొట్లం కట్టి ఇచ్చేస్తానులే తన వంతు ఉదారత చాటుకుంది వర్ధని. గట్టిగా ఉన్నాయని ఎవరూ ముట్టకపోవటం వలన అవి తెచ్చినట్టే ఉండిపోయాయిలండి. నేను నిట్టూర్చుకుంటూ పర్సులో నుంచి 100 రూపాయల కాగితంతో పాటు మరో 50 బయటికి తీశాను. మంగ ఇంకా అంట్లు తోముతూనే ఉంది. సుజాత అట్టపెట్టి ప్యాక్ చేస్తూనూ, మా ఆవిడ అక్బరీలు పొట్లం కడుతూనూ ఉన్నారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే కనుక. వాకిట్లో నుంచి మా సంజు బాలు గొంతులు వినిపించాయి. అంతస్తుల తారతమ్యాలెరగని నిష్కల్మషమైన వారి బాల్యాన్ని అభినందించుకుంటూ బయటికి వెళ్ళాను. కనుక ఇదిగో మా గిఫ్ట్. సంజు బాలు జమిలిగా పట్టుకుని కనకకి ఇస్తున్నదేమిటి? అమెరికా గౌన్ పెట్టిన పెద్ద అట్టపెట్టి కాదు. క్షణం రాన్పడిపోయాను. కానీ మరుక్షణంలోనే ఎందుకో సంభ్రమంగా రిలీఫ్గా అనిపించింది. మేము భయపడుతున్న సమస్యకి అనుకోని పరిష్కారం అయింది. అమ్మా, మనకు పనికిరానిదేమన్నా ఇమ్మంటోందిగా బామ్మ, మనకిది యూజ్ అవ్వదు కదా, అందుకే ఇచ్చేశాను, ఓకేనా అంటోంది సంజు. చూడు, కనకకి ఇది కరెక్ట్గా సరిపోయింది కూడాను ఆనందంగా అంటున్నాడు బాలు. తలెత్తాను. అట్టపెట్టిలోంచి గౌను తీసి కనకకు తొడిగి అటు ఇటు తిప్పి చూస్తూ మురిసిపోతున్నది మంగ. కక్కలేక మింగలేక పెదాలతో నవ్వుతూ కళ్ళతో ఉరుముతూ మా ఆవిడ కోడలును. వస్తున్న నవ్వు ఆపుకోలేక పేపర్ అడ్డం పెట్టుకుని నేనును. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.